వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని ఇంకా ఎందుకు నియమించలేదు? గత కొంతకాలంగా అయితే అనేక మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేస్లో మరి ఎవరి పేరు వినిపిస్తుంది, అసలు ఎవరున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అంటే గత కొన్ని రోజుల్లో కొంతమంది పేర్లు అయితే వినిపించాయి, చాలా జోరుగా వినిపించింది, కానీ ఇంతవరకు అయితే ఎవరిని నియమించలేదు. అండ్ ఇప్పుడు మరి రేస్లో ఎవరున్నారు ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు గందరగోళం చేసేశారు. కాబట్టి ప్రక్షాళన అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి వినిపించింది. ఆ మేరకు ప్రక్షాళన కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది వాస్తవంగా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా సత్యనారాయణ అతన్ని ఆయన వేశారు. సరే, ఆయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ఇతను, అసలు ఎందుకు వేశారు ఇతను? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను ఏదో కొన్ని చేశారని చెప్పి ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే గతం మొత్తం తవ్వుతున్నారు. కానీ ఉన్నంతలో బెస్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన్ని ఈఓగా నియమించారు. నియమించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం అనేది అదిగో ఇదిగో అంటూ ఆగిపోతుంది ఎప్పటికప్పుడు. వాస్తవంగా ఈఓని నియమించినప్పుడే వెంటనే చైర్మన్ కూడా నియమిస్తారని చెప్పేసి అనుకున్నారు. రకరకాల పేర్లు వినిపించినాయి. తిరుమలార్ అని ఒకసారి వినిపించింది, ఆ తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి అని పేరు వినిపించింది, తర్వాత నా జనసేన నుంచి నాగబాబు పేరు వినిపించింది, అశ్వదత్ పేరు వినిపించింది, తర్వాత ఒక మీడియా ఛానల్ చైర్మన్ పేరు వినిపించింది. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే అశోక్ గజపతిరాజు ఫైనల్ అయిపోయింది అని చెప్పేసి అన్ని గ్రూపుల్లో వైరల్ అయినటువంటి న్యూస్ గత 2-3 రోజుల నుంచి. మరి అశోక్ గజపతిరాజుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తూ జీవో అయితే ఇంతవరకు రాలేదు. అది కేవలం సోషల్ మీడియా ప్రచారమా లేదంటే నిజమా అనేది ఇప్పటివరకు స్పష్టత రావట్లా. అశోక్ గజపతిరాజుకి ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇస్తే మంచిది అంటున్నారు. ఎందుకంటే మచ్చలేనటువంటి నాయకుడు, ప్లస్ చిత్తశుద్ధి ఉంది, తర్వాత ఎంతో కొంత అవగాహన ఉంది ఆధ్యాత్మిక అంశాల మీద, ఇవన్నీ అనుకున్నారు. కానీ ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఆయన్ని పక్కకు పంపించినప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొచ్చుకొని మళ్ళీ మాన్సాస్ ట్రస్ట్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు, తనే చైర్మన్గా ఉన్నారు. అలాంటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎలా నియమిస్తారు అనేటువంటి వాదన బయలుదేరింది. ఆ కారణం చేత ఆయన్ని ఆపేశారా, ఆయన పేర్లని పరిశీలించట్లేదా అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు. సో ఒకవేళ కనుక ఆయన పేరుని పరిశీలించకపోతే ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అని అంటే? ఖచ్చితంగా క్యాబినెట్లో రాజులకైతే ప్రాధాన్యత లేదు. రాజు సామాజిక వర్గానికి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది క్షత్రియ సామాజిక వర్గానికి ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ అశోక్ గజపతిరాజు కాకపోతే ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడికి, అలాగే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజు ఆయన. సో ఆయన సీనియరు, ప్లస్ అనేక మంది లీడర్లతోటి పరిచయాలు ఉండి, నేషనల్ లీడర్లతోటి, ప్లస్ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటే కనుక లైజనింగ్ అందరితోటి కూడా లైజనింగ్ చేసుకునే అవకాశం ఉంది. అతను క్యాపబిలిటీ దేనికైనా కానీ, ప్లస్ ఇక్కడ ఈ స్థానంలో కనుక ఆయన పెడితే కనుక దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళతోటి ఆయన మెలిగేటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ఆయన్నే ప్రాధాన్యతగా తీసుకోవాలి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ప్లస్ ఆయన పార్టీ గెలుపు కోసం చేసినటువంటి సేవ కూడా మరువరానిది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసినటువంటి పోరాటం అందరికీ తెలిసిందే. దాదాపు ఆయన 1 సంవత్సరం మినహా 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పోరాటం చేశారు. ఆయన లాస్ట్కి లాఠీ దెబ్బలు తిన్నారు, 3rd డిగ్రీని కూడా ఆయన మీద ప్రయోగించారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం భయపడలా, ఆయన పోరాటాన్ని కృషి ఆయన పోరాటాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనాన్ని చూశారు ఆయన. సో కాబట్టి అలాంటి రఘురామకృష్ణరాజుకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి బాధ
కొంత అసహనం, కొంత అసంతృప్తి ఆయన అభిమానుల్లో బాగా ఉంది. ఆయన అభిమానులు ఇప్పుడు ఎక్కడి వరకు ఉన్నారంటే విదేశాల వరకు ఆయన అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేనేదో ఒక వీడియో చేశా, ఆయనకి ఇలా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే యాంగిల్లో ఏదో కొంత చేసినప్పుడు విదేశాల నుంచి కూడా స్పందన వచ్చింది. లేదు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సిందేను, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అలుపెరగినటువంటి పోరాటం చేశారు, అలాంటి రఘురామకృష్ణరాజుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే కనుక సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం హర్షించదు అని చెప్పి చాలామంది పోస్టులు కూడా పెట్టారు. సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తే కనుక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్, ఏపీ సమాజానికేమో ఒక మంచి పాజిటివ్ సంకేతాన్ని పంపించినట్టు అవుతుంది. క్యాబినెట్లో క్షత్రియులకు స్థానం లేదు కాబట్టి, అక్కడ కల్పించలేకపోయారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కనుక ఇస్తే ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి యాంగిల్. ఒకటేమో ఒక సంకేతం, మంచి సంకేతం సమాజాన్ని పంపించినట్టు అవుతుంది. రెండు, క్షత్రియ సమాజ వర్గానికి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన కనుక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటే దేశాల్లో, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని కానీ, వివిధ రంగాల్లో నుంచి అక్కడికి తిరుమల దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళని కానీ సాదరంగా స్వాగతం పలకటంతో పాటు ఈ క్షత్రియుల యొక్క ఆతిథ్యాలు, మర్యాదలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సో కాబట్టి వాళ్ళు సంతోషంగా శ్రీవారిని దర్శించుకొని వెళ్ళటానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించగలరు రఘురామకృష్ణరాజు అయితే అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. సో ఈ క్రమంలో మరి అశోక్ గజపతి రాజు కాకపోతే కనుక రఘురామకృష్ణరాజుకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తారు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజుకి ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది కూడా అవకాశం అంటారా, లేకపోతే ఇంకెవరి పేర్లైనా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒకటేంటంటే ఆప్షన్, అదొక బెస్ట్ ఆప్షన్ రఘురామకృష్ణరాజు కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు రెండు ఎమ్మెల్సీలకి ఎవరిని ఇచ్చారు? ఒకటేమో జనసేనకి ఇచ్చేశారు, ఆయన ఏదో హరిప్రసాద్కి ఇచ్చుకున్నారు. వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి కోఆర్డినేటర్గా పనిచేశారు కాబట్టి చాలా కాలంగా పార్టీకి చేసినటువంటి సేవకు గుర్తింపుగా హరిప్రసాద్కి ఇచ్చారు. మరి శ్రీరామచంద్రయ్యకి తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చారు. శ్రీరామచంద్రయ్యకి ఎందుకు ఇచ్చినట్టు? శ్రీరామచంద్రయ్య 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ, అంతకుమించి ఆయన పార్టీకి చేసినటువంటిది ఏం లేదు కదా. మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు ఈక్వేషన్ ఏదో ఉంటుంది, మనకు తెలియనటువంటి ఈక్వేషన్ ఏదో ఉంటుంది రాజకీయాల్లో. మనకు తెలిసేటువంటిది కొంత తెర ముందు కనిపించేటువంటి ఈక్వేషన్స్ కొన్నే ఉంటాయి, తెర వెనుక ఈక్వేషన్స్ మనకు కొన్ని తెలియకపోవచ్చు. సో చంద్రబాబు నాయుడు మరి ఏదో ఈక్వేషన్ లేకపోతే శ్రీరామచంద్రకి అయితే ఇవ్వడు కదా. సో అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఒకవేళ రఘురామకృష్ణరాజు ఉండే ఆప్షన్, మనకు కనిపిస్తున్నటువంటి ఆప్షన్ రఘురామకృష్ణరాజు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు మనసులో లేదంటే ఆయనకి ఈక్వేషన్ వేరే ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికి అవకాశం ఉందని అంటే ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి పేరు వినిపిస్తుంది. సో ఆయన కూడా కాకపోతే ఇప్పుడు అసలు జనసేన ఏదో కావాలంటుంది అని చెప్పి అడుగుతున్నారు. మాకు తర్వాత మా వైపు నుంచి కావాలి, మా పార్టీ తరఫు నుంచి అని చెప్పి ఏదో అడుగుతున్నారని వినిపిస్తుంది. నాగబాబుకి ఏదో ఆఫర్ ఇస్తే నాగబాబు నాకు వద్దని చెప్పేసి అన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు ఆ పార్టీ నుంచి అని అంటే వాళ్ళ లిస్టులో ఎవరో ఉండి ఉంటారు. ఇవన్నీ కాదు, అసలు అశ్విని దత్కి ఇద్దాం అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేషన్స్. కానీ ఇది ఈ ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఈ పేర్లు వస్తూనే ఉంటాయి. బట్ నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం అయితే రఘురామకృష్ణరాజుకే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.